మండల కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విజ్ఞప్తి మేరకు గల్ఫ్ ఎన్ఆర్ఐ పాలసీ ప్రకటించిన ముఖ్యమంత్రికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా కృషి చేసిన జీవన్ రెడ్డిని ఘనంగా సత్కరించారు గల్ఫ్ కార్మికులు. ఉపాధి నిమిత్తం తల్లిదండ్రులను, భార్య పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉపాధి నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు మరణించిన కుటుంబాలకు గత ప్రభుత్వం కనీసం ₹1 కూడా సహాయం అందించలేదని అన్నారు. ఉత్తర తెలంగాణ ఉపాధి కొరకు గల్ఫ్ పై ఆధారపడమే తమకు ఏకైక మార్గంగా కనబడుతుందని, గతంలో ముంబై వలసలు ఉండేవని, ఇప్పుడు గల్ఫ్ ఏకైక ఉపాధి మార్గం ఎంచుకున్నారని అన్నారు. రాష్ట్రం ఏర్పడినైతే కష్టాలు తీరుతాయని, ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలు వారి బలిదానాలతోనే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. గత 10 సంవత్సరాల్లో 1000 శవపెట్టికలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వచ్చాయని, మన ప్రాంతంలోని వారానికి ఒక శవపెట్టిక వచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. లభించకపోవడంతో మన ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ఇటు కరీంనగర్ కానీ, నిజామాబాదే కానీ, ఆదిలాబాదే కానీ, అంటే కుల మతాలకు అతీతంగా రైతాంగం కానీ, రైతు కూలీలు కానీ, ఇతర కుల వృత్తులకు చెందినటువంటి వారే కానీ వీళ్ళ ఉపాధి కొరకు గల్ఫ్ పై ఆధారపడమే మనకు ఏకైక మార్గంగా కనబడుతుంది. ఇప్పుడు గతంలో ఏ విధంగా ముంబై పోయి, షోలాపూర్ పోయి ఉపాధి పొందేటువంటి వెనుకటి కాలంలో మనం, తర్వాత బొగ్గుబాయిలు వచ్చినాయి. ఇప్పుడు ఏదైతుందో మన గల్ఫే ఏకైక ఉపాధి మార్గంగా కనబడుతుంది. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మనకు స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగాయి. నిరుద్యోగ యువతకి ఏదైతుందో ఇక్కడ మనకు జీవన మార్గం పొందే అవకాశాలు లభిస్తుంది అందులో భావించాను. నాకు ఇప్పటి గుర్తుందన్న, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో గల్ఫ్ కార్మికులు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి అందరూ ఫోన్ చేసి చెప్తున్నారు, ఈయన వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమాన్ని బలపరచాలి, రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే మన కష్టాలు తీరుతాయని చెప్పారు. కానీ వాస్తవంగా ఇవాళ ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ ఆత్మ త్యాగాలు, బలిదానాలతోని రాష్ట్రం అయితే ఏర్పాటు కాబడడం జరిగింది. రాష్ట్రం ఏర్పాటు కాబడి దశాబ్ద కాలం గడిచిన దశాబ్ద కాలం టీఆర్ఎస్ 2 పర్యాయాలు అధికారానికి వచ్చింది. కానీ వాస్తవంగా ఆ 2 పర్యాయాలు కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమార్థం ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక ప్రత్యేకంగా కార్యక్రమం చేపట్టకపోవడం నిజంగా కూడా బాధాకరం చెప్పండి. నాకున్న అనుభవం చెప్తున్నాను. నేను ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంత వాస్తవ్యుని కాబట్టి గ్రామీణ ప్రాంతం ఉండేటువంటి ఒక నిరుద్యోగ యువత, నిరుపేద వర్గాలు ఏ విధంగా గల్ఫ్లో వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, మరి వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం తోడ్పడాలి అన్నట్టు ఒక ఆలోచనతో ఏదైతుందో నేను 2014-18 మధ్యకాలంలో శాసనసభ్యుడిగానే కానివ్వండి, లేక 2019-23 మధ్యకాలంలో శాసనమండలి సభ్యుడిగానే కానివ్వండి, గల్ఫ్ కార్మికుల అంశం సమస్య లేవనెత్తకుండా నేను ఏ సమావేశం కూడా చర్చ చేపట్టడం జరగలేదు. పార్టీలకు సంబంధం లేదు. 7th డిసెంబర్ 2023 నుండి గల్ఫ్లో ఎవరు ఏ విధంగా మృతి చెందినా కానీ, అది ప్రమాదం కానీ, బలవన్మరణం కానీ, అనారోగ్యం కానీ, ఆ కుటుంబాలను ఆదుకోవటానికి కొరికేది మీరు ఒకటి ఏం లేదు, కావాల్సింది ఒక పాస్పోర్ట్, వాళ్ళ డెత్ సర్టిఫికేట్, అక్కడ చనిపోయినట్టు గల్ఫ్లో చనిపోయినట్టు ఒక ఆధారం, వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ కుటుంబ సభ్యుల వివరాలు నాకు అందింపచేయండి. మీకు నేను సాధ్యమైన తొందరలో వాళ్ళకు ఈ ఆర్థిక సహాయం కల్పింపజేయబడింది, నేను చర్యలు చేపడతా. ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కూడా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయడానికి చర్యలు చేపడతాను చెప్పండి. నేను కాంగ్రెస్ మిత్రులందరూ కూడా కోరుతున్నాను, మన బీర్పూర్ మండలమే కానీ ఇతర ఎక్కడైనా కానీ చెప్పంటున్నా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి చనిపోయినట్లయితే గల్ఫ్లో ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏదైతే ఉత్తర్వులు జారీ చేసిందో ఆ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ కుటుంబానికి ₹5 లక్షల ఆర్థిక సహాయం కల్పింపు చేయటం నేను బాధ్యతగా తీసుకుంటాను. నేను వివరాలను సమకూర్చి నాకు అందింపు చేయాలని చెప్పారు.